వివిధ కారణాలతో గడ్డి మందు సేవించిన వ్యక్తులను 3 గంటలలోగా ఆసుపత్రికి తీసుకువస్తే వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పిఎస్వి రామారావు తెలిపారు. విజయనగరం ఆసుపత్రిలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గడ్డి మందు తీసుకుంటున్న కేసులు తరచుగా వస్తున్నాయని, అటువంటి వారికి వరుసగా 2-3 రోజుల పాటు డయాలసిస్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని తెలిపారు. పారాక్విట్ గడ్డి మందుకు విరుగుడు మందు లేదని, తక్కువ మోతాదులో తీసుకున్న వారిని కాపాడే అవకాశం ఉందన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో తనతో పాటు ఫిజిషియన్లు రవి, రాజేష్, నెఫ్రాలజిస్ట్ శివకుమార్, వైద్య సిబ్బంది సహకారంతో ఈ డయాలసిస్ విధానంతో ఒకరి ప్రాణాలు కూడా కాపాడగలిగామని తెలిపారు. అన్నింటికంటే ముందు ఎవరూ గడ్డి మందు వంటివి తీసుకోవద్దని, ప్రాణాపాయం తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కొన్ని రోజులుగా మన విజయనగరం జిల్లాలో పాయిజన్ తీసుకుని వస్తున్నారు అంటే చాలామంది అది పారాక్విట్ పాయిజన్ తీసుకుని వస్తున్నారు. పారాక్విట్ అంటే ఏంటంటే అది గడ్డి మందు. పారాక్విట్ ఏంటంటే దానికి విరుగుడు మందు లేదు. విరుగుడు మందు లేకపోవడం వల్ల కూడా చనిపోతున్నారు. ఆ 2వ రోజు నుంచి మోషన్స్ అవ్వటం, అది ఎక్కువ తీసుకుని ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించడం ఉంటుంది అన్నమాట. ఈ పారాక్విట్ తీసుకున్న వాళ్ళు ఇంకా బతకరా అంటే ఎక్కడ స్టడీస్ అన్ని చూసుకున్నా కూడా మోర్టాలిటీ అయితే చాలా ఎక్కువే ఉందండి. కానీ రీసెంట్గా ఏం చేస్తున్నామంటే ఈ గడ్డి మందు తీసుకున్న వాళ్ళు వితిన్ 3 అవర్స్ హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఈ 3 అవర్స్లో మేము హీమోపెర్ఫ్యూజన్ అనేటువంటి డయాలసిస్ టెక్నిక్ని చేస్తూ కంటిన్యూస్గా 1 or 2 days నుంచి 3 days డయాలసిస్ లాంటిది హీమోపెర్ఫ్యూజన్ చేస్తే కొంత రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ కూడా కాదు, ఈవెన్ హీమోపెర్ఫ్యూజన్ ఇచ్చిన అందరూ కూడా రికవర్ అవ్వరు. తక్కువ మోతాదు తీసుకుని హీమోపెర్ఫ్యూజన్ వితిన్ 3 అవర్స్లో స్టార్ట్ చేసి 3 to 4 అవర్స్లో కానీ మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టినైతే రికవరీ చేయడానికి మనకు చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య మనం కొత్తగా ఈ ట్రీట్మెంట్ని మన విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో ఇంటెన్సివిస్టులు నేను, అలాగే ఫిజిషియన్స్ రవికిరణ్ గారు, రాజేష్ గారు, అలాగే నెఫ్రాలజిస్ట్ శివకుమార్ గారు, అదర్ ఇంటెన్సివిస్టులు, మా హాస్పిటల్ సిబ్బంది సహకారంతో ఈ టెక్నిక్ని ఈ మధ్యనే మొదలుపెట్టాం. చేయటం వల్ల కూడా ఒక ప్రాణాన్ని కాపాడి అతన్ని గత 30 రోజులుగా అబ్జర్వేషన్ చేసి ఈరోజు చూస్తే అతనికి బాగా నార్మల్గా ఉన్నాడు, అందరిలాగా ఉన్నాడు. ఓన్లీ వారల్ సిమ్టమ్స్ అంటే కొద్దిగా నోరు కాలుతుందని, ఇంకా నోరు మండుతుందని చెప్తే మిగిలిన సిమ్టమ్స్ అన్ని కిడ్నీ కానీ, లివర్ కానీ, అదర్ ఆర్గాన్స్ అన్నీ కూడా రికవరీ ఉన్నాయి. లంగ్స్ అయితే అబ్సల్యూట్గా నార్మల్గా ఉన్నాయి. ఈరోజు అతను తన పని తను ఇంకొక 10 రోజుల్లో తన పని తను చేసుకుంటూ నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశాలు కలిగించాం. దీని యొక్క ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇమీడియట్గా రావాలి హాస్పిటల్కి. 3 గంటల్లోపు హాస్పిటల్కి వస్తే మనం ఈ హీమోపెర్ఫ్యూజన్ డయాలసిస్ చేస్తే తక్కువ మోతాదుల్లో తీసుకున్న వాళ్ళని మనం బతికించగలుగుతాం. అలాగే ఈ పారాక్విట్ ఎక్కువ మోతాదుల్లో 100 ml దాటేసి తీసుకున్న వాళ్ళకి మనం ఏమి చేసినా కూడా బతకడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మా యొక్క ముఖ్య సూచన ఏంటంటే ఈ పారాక్విట్ తాగడం అనేది ఆపండి. అర్థమైందండి. ఈ తాగడం వల్ల రికవరీ అనేది చాలా చాలా తక్కువ. ఒకవేళ రికవరీ చేయడానికి కూడా బోల్డ్ ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినా కూడా కొంచెం మార్బిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ పారాక్విట్కి దూరంగా ఉండమని మా హాస్పిటల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం.